హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం. లోతు తీసుకున్నాక ఈ విధంగా ఇంటూ పెట్టుకోండి. దీనివల్ల బిగినర్స్కి నీట్గా అర్థమవుద్ది. మనం ఈ కట్ పెట్టుకున్నది అంటే లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్లో వస్తుందని. ఓకేనా. తర్వాత హ్యాండ్కి మిడిల్కి ఒక కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్నాక మనం రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాం కదా. జాయింట్ చేసుకున్నాక ఆ మిడిల్కి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి తిన్నగా ఈ హ్యాండ్కి మిడిల్ కట్ ఇచ్చుకున్నాం కదా, ఆ కట్టు ఆ రెండు ఈక్వల్గా ఉండేటట్లు పెట్టేసుకోండి. పెట్టుకున్నాక హ్యాండ్ జాయింట్ అనేది ఈ విధంగా చేసేసుకోండి. ఫస్ట్ మిడిల్ నుండి ఈ విధంగా ఒకవైపు స్టిచ్చింగ్ అయ్యాక రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు సెకండ్ టైం కూడా స్టిచ్ చేసుకోండి. పైనుండి డబుల్ స్టిచ్ అనేది, దీనివల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈ విధంగా రావాలి ఈక్వల్గా. తర్వాత సైడ్ జాయింట్లు అనేది చెప్పబోతున్నా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే మనం మార్కింగ్స్ అనేవి పెట్టేసుకుంటాం కదా. ఆ మార్కింగ్స్ ప్రకారం కరెక్ట్గా ఈక్వల్గా ఉంచుకొని ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ అంటే హ్యాండ్ నుండి కింద నడుము దాకా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటాం. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక లోపలి వైపుకి ఈ విధంగా పావు ఖర్చు ఉండేటట్లు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్లు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద క్లాత్ పైన క్లాత్ రెండు స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి జిగ్జాగ్ మిషన్తో పని లేదు. తర్వాత మనం కుట్టుకున్న కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పక్కనే మళ్ళీ ఇంకా పాదం ఖర్చు ఉండేటట్లు ఒక 2-3 స్టిచెస్ అనేది ఈ విధంగా వేసుకోండి. వేసుకున్నాక చూడడానికి ఈ విధంగా స్ట్రైట్గా 3 కుట్లు అనేది కనిపించాలి. చూసాక మనం ఫ్రంట్కి ఓపెన్ చేసి చూసుకుంటే ప్లస్ కుర్త్ అనేది ఇలా ఈ విధంగా నీట్గా రావాలి. నచ్చితే